చాపల వెంకటేశ్వర్లు నాయుడుపేట. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉన్నటువంటి గ్రంథాలయం తేలికపాటి వర్షాలకే ఉరుస్తా ఉండడం, ఆ నీరంతా కూడా ఆ లైబ్రరీ మొత్తం గందరగోళంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పాఠకులు కానివ్వండి, విద్యార్థులు, యువతులు అక్కడ ఆ గ్రంథాలయానికి వచ్చి చదువుకోవాలన్నా సరే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, గ్రంథాలయం సంబంధించినటువంటి జిల్లా ఉన్నతాధికారులని కోరేది ఏంటంటే, ఈ ఉరుస్తున్నటువంటి గ్రంథాలయ స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలా, దాంట్లో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసి పాఠకులకి, విద్యార్థులకి అవసరమైనటువంటి పుస్తకాలు కానివ్వండి, వార్తాపత్రికలు ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనేసి మేము కోరుతా ఉన్నాం. 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ గ్రంథాలయం ఊరుస్తా ఉండడంతో ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే ఈ గ్రంథాలయం పరిస్థితి మారడం లేదనేసి మేము